దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని ప్రయాణికులతో పాటు ఫ్లైట్ కూలిపోయిన మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉన్న మెడికోలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉంటే అందులో విశ్వాస్ కుమార్ రమేష్ అనే ప్రయాణికుడు ఒక్కడే ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. శరీరంపై స్వల్ప గాయాలతో సజీవంగా బయటపడ్డాడు. అయితే ఇంత పెద్ద ప్రమాదం నుంచి ఆయన ఎలా బయటపడ్డాడన్నది అందరికీ ఒక మిరాకిల్ గా అనిపిస్తున్న వేళ బయటపడిన తీరు, అసలు ప్రమాద సమయంలో విమానంలో ఏం జరిగింది అన్న విషయాలను విశ్వాస్ కుమార్ పంచుకున్నారు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బతికి బయటపడ్డానో నాకే నమ్మశక్యంగా లేదు. టేక్ ఆఫ్ సమయంలో 5 నుంచి 10 సెకండ్ల పాటు విమానం స్ట్రక్ అయింది. ఆ తర్వాత వెంటనే విమానం స్పీడ్ అందుకుంది. ఆ సమయంలో విమానంలో గ్రీన్ వైట్ లైట్లు వెలిగాయి. టేక్ ఆఫ్ అయిన నిమిషంలోనే విమానం ఓ బిల్డింగ్ పైన కుప్పకూలింది. ప్రమాదం జరిగిన కాసేపటి తర్వాత నేను కళ్ళు తెరిచి చూశాను. ఆ సమయంలో నా ఎదురుగా ఓ ఎయిర్ హోస్టెస్, 2 దంపతులు చనిపోయి కనిపించారు. విమానం బిల్డింగ్ మీద పడినా నేను కూర్చున్న వైపు మాత్రం భవనాన్ని ఢీకొట్టలేదు. బిల్డింగ్ గోడకు విమానానికి కొంచెం గ్యాప్ ఉంది. మరోవైపు మాత్రం బిల్డింగ్ గోడ ఉంది. అటు నుంచి బయటపడేందుకు ఏమాత్రం వీల్లేదు. నేను కూర్చున్న వైపున్న ఎగ్జిట్ విండోలో నుంచి బయటపడేందుకు స్పేస్ ఉన్నట్లు కనిపించింది. వెంటనే బెల్ట్ తీసి ఎగ్జిట్ విండో నుంచి బయటపడేందుకు ప్రయత్నించాను. కాస్త దూరంగా ఉన్న బిల్డింగ్ గోడపైకి దూకి కింద పడ్డాను. నా ఎడమ చెయ్యి కొంచెం కాలింది. కింద పడగానే లేచి నడుచుకుంటూ అక్కడి నుంచి వచ్చేశాను. కొంతమంది నన్ను చూసి అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం నుంచి ఎలా బతికి బయటపడ్డానన్నది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అంతా ఆ దేవుని దయే అంటూ ప్రమాదానికి ముందు ఏం జరిగింది, ఆ దుర్ఘటన జరిగిన తర్వాత తాను ఎలా బయటపడ్డాడు అన్నది విశ్వాస్ కుమార్ వివరించారు. ఈ ప్రమాదంలో విశ్వాస్ కుమార్ ముఖానికి, ఛాతి భాగంలో, కాలికి, ఎడమ చేతికి గాయాలయ్యాయి. ప్రస్తుతం విశ్వాస్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ మృత్యుంజయుణ్ణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ప్రమాద సమయంలో ఏం జరిగింది అని అడిగి తెలుసుకున్నారు. భయపడొద్దని, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని ప్రధాని సూచించారు. ఈ క్రమంలోనే తాను ఎలా బయటపడ్డానన్నది ప్రధానికి విశ్వాస్ కుమార్ వివరించారు. ఆసుపత్రి వాళ్ళు తనని బాగా చూసుకుంటున్నారని, తాను బయటపడ్డం ఆ దేవుడి దయేనని విశ్వాస్ కుమార్ తెలిపారు. રાજ્યના પૂરેપૂરા વિકાસ સહાય પણ અહીંયા આવી રહ્યા છે. જે રીતના વાત કરીએ તો તમે જે દ્રશ્યો જોયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાડીમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી હાજર હતા અને તેઓ અહીંયા આવ્યા છે. જે